అయినా విశ్వాసుల ద్వారా ఏదో విధంగా బలిని ఆపేస్తూ ఉన్నాడు సాతాను గాడు. నిన్నటి దినాన్ని ఒక ఆమె వచ్చినారు, ఏదో ఊరట. ఆమె మందిరానికి వెళ్దాం మానేసి, చాలా సీనియర్, 16 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంది. ఆ సేవకుడికి ఈమెకి ఏదో పడలేదు. 16 సంవత్సరాలు వెళ్ళిన స్త్రీ ఏమంటుందంటే, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను అయ్యారు అన్నది. ఇంకా నాకు ఎక్కడికో నచ్చాలని కలిగింది. అంటే దేవుడి యొక్క సన్నిధిలో ఉండే ఆ మహిమను పొందడానికి రావట్లేదు. సేవకుడు గురించి వెళ్ళింది అనమాట. ఇన్ని రోజులు 16 సంవత్సరాలు ఇక్కడికి వెళ్ళి దేని గురించి వెళ్ళింది? సేవకుడు గురించి వెళ్ళట్టే. సేవకుడితో బంధమా, క్రీస్తుతో బంధమా? మనిషి జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఆమె ఇప్పుడు నేను ఆ చర్చికి వెళ్ళండి అంటది. ఇప్పుడు ఏదో చర్చికి వెళ్ళాము అన్నాను. ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, యూట్యూబ్లో చూసుకున్నాను. యూట్యూబ్లో చూసుకుంటే ప్రార్థన అయితే మరి దేవుడు మందిరంలో దేవుడు ఎందుకమ్మా, యేసుప్రభు వారు ఎందుకు ప్రతి దినము దేవాలయానికి వెళ్ళాడమ్మా? యేసుప్రభు కన్నా ఎక్కువ అన్నాను. యేసుప్రభు వారు ఏం చేసేవారు? ప్రతి దినము దేవాలయానికి వెళ్ళాడట. అంటే దేవాలయానికి ఉన్న ప్రాధాన్యత అది. దేవుడు మహిమతో నింపబడింది, దేవుడు ఆత్మతో నింపబడింది. ఇల్లు వేరు, మందిరం వేరు. ఇది ఇల్లులా చూడమని, ఇక్కడ రాగానే పరలోక గవినిలో అడుగు పెట్టినట్టుగా ఫీల్ అవ్వాలి. అది బైబిల్ చెప్తుంది. చాలాసేపు మాట్లాడినా మొత్తానికి వెళ్తానని ఒప్పుకుంది. సాతాను గాడు ఆ పాస్టర్లోని దూరిపోయాము, నీలోని దూరిపోయాను. ఇద్దరిని కలిపి సేవకుని కొడితే, కాపర్ని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయేమో అని కాపర్ని కొట్టినాడు అక్కడ. మీరు ఇప్పుడు చెదిరిపోయినారు. 23, 50, 150 మంది అని ఉండేవారట. ఇప్పుడు 23